పాఠశాలకు సంబంధించిన పీసీ కమిటీ చైర్మన్లు, యాక్టివ్ మెంబర్స్ మరియు విద్యా సహాయకులు హాజరు కావాల్సిందిగా కోరాను. సార్, ఇప్పటివరకు నేను స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్కి సంబంధించిన కంటెంట్స్ ఏమేమి ఉంటాయని చెప్తాను. వీటి గురించి విపులంగా తెలియచేయడానికి మనకి అజ్మల్ శ్రీనివాసరావు గారు ఎస్టీటీ ఎంపీపీఎస్ స్టేట్ బిహైండ్ టెంపరేచర్స్ మాత్రం వారు ఉన్నారు. వారు మీకు ఈ కంటెంట్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేస్తారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సెలవు రోజుల్లో ఈ మీటింగులు, వెబ్ఎక్స్ మీటింగులు ఏంటి అని చెప్పేసి అనుకోకుండా అందరూ కూడా పై అధికారులు సూచించిన మేరకు మనం వారి యొక్క సూచనలు తూచా తప్పకుండా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ వెబ్ఎక్స్ మీటింగ్లో చెప్పేటటువంటి విషయాలని చక్కగా వింటూ దయచేసి మీ అందరి మీట్లో పెట్టండి మైక్ని. అలాగే ఈ ప్లాన్కి సంబంధించినటువంటి మనం 2 రకాల ప్లాన్లని ప్రతి సంవత్సరం కూడా డిపిఈపి వచ్చిన దగ్గర నుంచి కూడా, అలాగే ఈ సర్వశిక్ష అభియాన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 2 రకాల ప్లాన్లని మనం ప్రతి సంవత్సరం కూడా తయారు చేస్తూ ఉంటాం. ఎందుకు మరి ఈ ప్లాన్లను తయారు చేస్తూ ఉంటాం? మరి ఈ ప్లాన్లు తయారు చేయటం వల్ల మన పాఠశాలకు ఒరిగేటటువంటి ఏంటి అని కనుక పరిశీలిస్తే, మన పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, విద్యార్థుల యొక్క పరిస్థితి, టీచర్ల యొక్క పరిస్థితి, అట్లాగే రాబోయే సంవత్సరానికి కావలసినటువంటి బడ్జెట్ ప్రణాళిక అనేటటువంటిది మనం 2 రకాల ప్లానుల ద్వారా, ప్రణాళికల ద్వారా తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో మొట్టమొదటిది స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, అంటే పాఠశాల అభివృద్ధి ప్రణాళిక. అలాగే రెండవది హ్యాబిటేషన్ ప్లాన్ అనేటటువంటిది, అంటే ఆవాస ప్రాంత ప్రణాళిక. ముందు మన పాఠశాలలో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధి ప్రణాళికని తయారు చేయాలి. మనం తయారు చేసేటటువంటి ప్లాన్ అనేటటువంటిది మీకు ఇచ్చినటువంటి ఫామ్ కనుక చూసినట్లయితే ఆ ప్లాన్లో స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ 2022-23 అని ఉంటుంది. మరి మనం ఈ సంవత్సరం పూర్తి చేస్తుంటే 2022-23 ఏంటని చెప్పేసి డౌట్ వస్తూ ఉంది. మనం తయారు చేసేటటువంటి బడ్జెట్ అనేటటువంటిది నెక్స్ట్ ఇయర్కి పాఠశాల అభివృద్ధి కొరకు మనం ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ప్లాన్ అనేటటువంటిది ఈ సంవత్సరం చేసిన నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ప్లాన్ అంటేనే ముందుగా మనం చేసేటటువంటిది అనమాట. అందువలన మనం 2022-23 సంవత్సరం ప్లాన్ని ఈ సంవత్సరం యొక్క వివరాలతో మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో మనం గమనించినట్టయితే ఇంకో అంశాన్ని, మనం తయారు చేస్తుంది 2022-23 సంవత్సరానికి. మనం ఇస్తున్నటువంటి వివరాలు అనేటటువంటివి ఈ విద్యా సంవత్సరంలో ఇస్తున్నాం. మనం పొందుపరిచేటటువంటి వివరాలు అనేటటువంటివి 2020-21కి సంబంధించినటువంటి వివరాలని ఆ టేబుల్స్లో పొందుపరుస్తూ ఉంటాం. మరి ఈ టేబుల్ అనేటటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కనుక ముందుగా మనం స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ 2022-23ని పరిశీలించినట్లయితే మొదటి పేజీ అనేటటువంటిది టైటిల్ పేజీ. ఈ టైటిల్ పేజీ ఎవరైనా ఏదైనా డౌట్లు కనుక్కుంటే లాస్ట్లో అడిగిద్దరు. కానీ ఈ ప్లాన్ సంబంధించినటువంటి గత ప్లాన్లు కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఈ ప్లాన్ అనేటటువంటిది తప్పులు లేకుండా పూర్తి చేయడానికి వీలవుతుంది. సరే, మొదటి పేజీ కనుక చూసినట్లయితే టైటిల్ పేజీ ఉంటుంది. ఈ టైటిల్ పేజీ పాత మైక్రో ప్లాన్ని దగ్గర పెట్టుకునే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇందులోకి ఆ విషయాలన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అలాగే రెండవది వచ్చేసి మైక్రో ప్లాన్ గురించి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మూడవది వచ్చేసి ఇండెక్స్ అనేటటువంటిది. ఈ ఇండెక్స్ అనేటటువంటిది మనకి ఏ పేజీలో ఏ టేబుల్ ఇచ్చారు అనేటటువంటి ఇండెక్స్ అనేటటువంటిది ఉంటుంది. ఈ పేజీ వన్ కనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ చైర్మన్ పేరు, వైస్ చైర్మన్ పేరు, కన్వీనర్, హెడ్ మాస్టర్ పేరు, కింద ప్రైమరీ అయితేనేమో 23, హై స్కూల్ అయితేనేమో 15 ఉంటాయి. వాళ్ళ యొక్క మెంబర్ యొక్క పేర్లన్నీ రాయాలి. కింద 5 ఎక్స్ అఫీషియో మెంబర్ యొక్క పేర్లు రాయాలి. లాస్ట్ కనుక చూసినట్టు 29-30 కోఆప్షన్ మెంబర్ల యొక్క పేర్లు రాయాలి. రాసిన తర్వాత వారి యొక్క సంతకాలన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. పేజీ నెంబర్ 2 కనుక పరిశీలిస్తే స్కూల్ ఇన్ఫర్మేషన్,
ఈ స్కూల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఈ ఏ నుంచి ఎం వరకు ఇవన్నీ కూడా పాత మైక్రో ప్లాన్లో ఉన్నటువంటి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఎటువంటి మార్పులు దాదాపు జరిగి ఉండవు. ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే సరి చేసుకోండి. తర్వాత ఎన్ కనుక చూసినట్టయితే నెంబర్ ఆఫ్ స్కూల్ వర్కింగ్ డేస్ ఇన్ ద ఇయర్ 2020-21. 2020-21లో పాఠశాల పనిచేసిన దినాలని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓ గనుక పరిశీలిస్తే టీచర్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2020-21 అనేటటువంటిది అందులో 3 హౌ మెనీ డేస్ వర్క్డ్ ఫర్ నాన్ టీచింగ్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ది ఇయర్ 2020-21. అంటే 2020-21 సంవత్సరంలో నాన్ టీచింగ్ యాక్టివిటీస్ మీద ఎంతమంది ఎన్ని వర్కింగ్ డేస్ అనేటటువంటిది మొత్తం టోటల్గా ఎన్ని వర్కింగ్ డేస్ అనేటటువంటిది చేయటం జరిగింది. అట్లాగే ఎంతమంది టీచర్లు నాన్ టీచింగ్ యాక్టివిటీస్కి పాల్గొన్నారనేటటువంటిది దానికి సంబంధించినటువంటిది 1/2 వేస్తే యావరేజ్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత పి కనుక చూస్తే ఆర్ దే కండక్టెడ్ మెడికల్ టెస్ట్ టు స్టూడెంట్స్ అండ్ ఎంటర్డ్ ఇన్ ది స్టూడెంట్స్ హెల్త్ కార్డ్స్. మరి ఇదివరకు అయితే కార్డులు హెల్త్ కార్డులు అనేటటువంటి పిల్లలకి బాల సురక్షా కార్డులు అనేటువంటివి ఉన్నాయి. ప్రస్తుతం అయితే వాటిని మరి అమలు చేయట్లేదు కాబట్టి మీరు అమలు చేస్తుంటే ఎస్ అనండి, అమలు చేయకపోతే నో అని చెప్పేసాను. తర్వాత టేబుల్స్ కనుక పరిశీలించినట్టయితే టేబుల్ నెంబర్ 2 ఎన్రోల్మెంట్. ఈ ఎన్రోల్మెంట్ అనేటటువంటిది ఎప్పుడైనా సరే మనం సెప్టెంబర్ 30 నాటి ఎన్రోల్మెంట్ని క్రైటీరియా తీసుకుంటూ ఉంటాం. అది డైస్లో ఇచ్చినటువంటి ఎన్రోల్మెంటు సేమ్ ఇక్కడికి నవంబర్ 30 నాటికి తీసుకుంటూ ఉంటాం. డైస్లో ఇచ్చినటువంటి 2020-21 డైస్లో ఇచ్చినటువంటి నవంబర్ 30 నాటి ఎన్రోల్మెంట్ని మనం ఇక్కడ క్యాస్ట్ వైజు క్లాస్ వైజు రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ టేబుల్లో కనుక పరిశీలిస్తే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ టోటల్ అనేటటువంటిది, తర్వాత ముస్లిం మైనారిటీస్ అనేటటువంటిది ఉంటుంది. చాలామంది దీని దగ్గర తప్పులు చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ టోటల్లో వచ్చినటువంటి మైనారిటీస్ని మరలా ఈ ముస్లిం మైనారిటీస్గా చూపించాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు టోటల్లో వస్తారు, ముస్లిం మైనారిటీలో వస్తారు. మరి ఈ విధంగా మనం ఈ టేబుల్ అనేటటువంటిది ఎన్రోల్మెంట్ టేబుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ టు బీ ఎన్రోల్డ్ ఇన్ ది ఇయర్ 2021-22 అనేటటువంటిది 2021-22లో ఎంతమంది ఎన్రోల్ అవుతారు అనేటటువంటిది కూడా ఈ మ్యాండేటరీ కాలం ఇది కాబట్టి దీన్ని కంపల్సరీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అట్లాగే టేబుల్ నెంబర్ 2.A స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ అనేటటువంటిది ఉంది. వాటి యొక్క వివరాలను మీరు ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే టేబుల్ నెంబర్ 3 కనుక పరిశీలించినట్టయితే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్ అండ్ దే ఆర్ టేకింగ్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ డ్యూరింగ్ ది ఇయర్ 2020-21 అనేటటువంటిది. అంటే ఓఎస్సీ చిల్డ్రన్ యొక్క వివరాలని స్పెషల్ ట్రైనింగ్కి సెంటర్స్కి ఏదైనా పంపించి ఉన్నట్టయితే వాళ్ళ యొక్క వివరాలని నమోదు చేయాల్సి ఉంటుంది. అట్లాగే టేబుల్ నెంబర్ 3B స్పెషల్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఎస్టిమేషన్ స్టూడెంట్స్ వైజ్ బిఫోర్ సెండింగ్ టు స్పెషల్ ట్రైనింగ్. ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నోని నమోదు చేయండి. సిని చూసినట్టయితే ఇఫ్ ఎస్ ప్రొవైడ్ డీటెయిల్స్ బిలో. అక్కడ మరి ఎస్ పెట్టినట్టయితే ఎన్ఆర్ఎస్టీసీకి సెంటర్స్కి ఎంతమందిని పంపారు, ఆర్ఎస్టీ సెంటర్స్కి ఎంతమందిని పంపారు అంటే అప్ టు 3 months, అప్ టు 6 months, అప్ టు 9 months, అప్ టు 12 months, అబౌవ్ 12 months టోటల్ స్టూడెంట్స్. ఈ విధంగా ఆ వివరాలన్నీ కూడా పూర్తి చేసి కింద టోటల్స్ అనేటటువంటిది ఇవ్వాలి. 4వ టేబుల్ కనుక చూసినట్టయితే టీచర్స్ డీటెయిల్స్. మనం ఏ డీటెయిల్స్ ఇచ్చినా కానీ యూడేస్ని ఫాలో అవుతూ ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎప్పుడుది క్రైటీరియా తీసుకుంటామంటే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని క్రైటీరియా తీసుకుంటూ ఉంటాం. అంటే శాంక్షన్ పోస్టు, వర్కింగ్ అండ్ రిక్వైర్డ్ అడిషనల్ టీచర్స్ డీటెయిల్స్ అనేటటువంటిది ఈ టేబుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీడియం వైజు, శాంక్షన్ పోస్టు, వర్కింగు, రిక్వైర్డ్ అడిషనల్ టీచర్సు, శాంక్షన్డ్ పోస్టు అంటే అప్పర్ ప్రైమరీ అన్నమాట, వర్కింగు, రిక్వైర్డ్ అనేటటువంటిది. ఈ విధంగా ప్రైమరీ లెవెల్ 1 to 5, అప్పర్ ప్రైమరీ లెవెల్ 6 to 8 అనేటటువంటిది ఈ టేబుల్ నెంబర్ 4.Aలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే
బిలో కనుక చూసినట్టయితే ఎగ్జిస్టింగ్ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటటువంటివి మరి వర్కింగ్ టీచర్సు, టోటల్ టీచర్సు, ప్రొఫెషనాలిటీ ట్రైన్డ్ టీచర్స్ అనే విధంగా టేబుల్ ఇవ్వడం జరిగింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ టీచర్సు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అట్లాగే ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ టీచర్స్ కూడా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ టీచర్స్, ట్రైన్ టీచర్స్ అనే విధంగా టేబుల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. టేబుల్ నెంబరు 2.C కనుక చూసినట్టు 4.C కనుక చూసినట్టయితే డీటెయిల్స్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి, అంటే ఎగ్జిస్టింగ్ వర్కింగ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళ యొక్క వివరాలని ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ యొక్క వివరాలని నమోదు చేయాల్సి ఉంటుంది ఉంటే కనుక, లేకపోతే డాష్లు పెట్టేయండి. 4.D కనుక చూస్తే డీటెయిల్స్ ఆఫ్ పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్ అప్పర్ ప్రైమరీ సెకండరీ స్కూల్స్, అంటే హై స్కూల్స్లోను యూపీ స్కూల్స్లోను ఉన్నట్టయితే వాళ్ళ యొక్క వివరాలని ఆర్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్ వర్కింగ్ పొజిషన్ మాత్రమే ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. టేబుల్ నెంబర్ 5 కనుక చూసినట్టయితే టీచర్స్ పీపుల్ రేషియో, టీచర్ స్టూడెంట్ రేషియో యాజ్ పర్ యూడేస్ 2020-21 అనేటటువంటిది ఈ టేబుల్ ఇవ్వటం జరిగింది. అంటే 1 to 5 క్లాసెస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్, నెంబర్ ఆఫ్ టీచర్స్ వర్కింగు, టీచర్ పీపుల్ రేషియో పాత టైస్ కనుక పెట్టుకుంటే దాని ప్రకారం ఏ విధంగా చేసి ఉన్నది అనేటటువంటిది మీరు ఈ 2020-21 సంబంధించిన డీటెయిల్స్ని క్రైటీరియాగా తీసుకుంటూ మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. అట్లాగే 6 to 8 క్లాసెస్ కూడా. టేబుల్ నెంబర్ 6 కనుక పరిశీలించినట్లయితే ఎక్స్పెండిచర్ 2021-22 ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అంతా కూడా 2020-21 చెప్పాము. టేబుల్ నెంబర్ 6ని 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే స్కూల్ గ్రాంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏప్రిల్ 1, 2021 నాటికి ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, స్కూల్ గ్రాంట్ ఎంత ఉంది, మెయింటెనెన్స్ గ్రాంట్ ఎంత ఉంది, స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ ఎంత ఉంది, సివిల్ వర్క్స్, ఎస్కార్ట్ అలవెన్స్, యూనిఫామ్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఫండ్స్ ఫ్రమ్ కమ్యూనిటీ డోనార్స్, అదర్స్ అనేటటువంటి ఈ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేటటువంటిది చూపించండి. మీకు జమ అయినటువంటి రిసిప్ట్స్ అంటే జమ అన్నమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్ని రిసిప్ట్స్ రెండు కూడి టోటల్స్లో. తర్వాత కాలము ఎక్స్పెండిచర్, మీరు ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ టోటల్లో నుంచి మీరు ఎంత ఎక్స్పెండిచర్ చేశారు, ఇంకా ఎంత బ్యాలెన్స్ మిగిలిందని. మరి మనకి ఈ పాఠశాలన్నిటి కూడా విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూల్ గ్రాంట్ అని, మెయింటెనెన్స్ గ్రాంట్ అని, కాంపోజిట్ గ్రాంట్ అని ఇవ్వటం జరిగింది. ఆ పాఠశాల విద్యార్థులను బట్టి 10,000, 25,000, 50,000 ఈ విధమైనటువంటి రేషియోలో మన పాఠశాలకు పీడీ అకౌంట్లో జమ చేయటం జరిగింది. అలాగే స్కూల్ సేఫ్టీ గ్రాంట్ అనేటటువంటి 2,000 రూపాయలు, ఫెస్టివల్ లాంగ్వేజ్ ఫెస్టివల్ గ్రాంటు అనేటటువంటిది అంటే యూత్ ఎకో క్లబ్ అనమాట 1,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈ 3 రకాల గ్రాంట్లే ప్రస్తుతం మనకు 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో మీ యొక్క పాఠశాల పీడీ అకౌంట్లో జమ చేయటం జరిగింది. అవి మీరు బిల్ చేసేటప్పుడే అన్నీ కూడా ఖర్చు పెట్టామని చెప్పేసి మీరు బిల్ చేసి ఉన్నారు కాబట్టి ఎక్స్పెండిచర్లో టోటల్ ఎంతైతే ఉందో ఎక్స్పెండిచర్ అంత పెట్టి బ్యాలెన్స్ జీరోగా చూపిస్తూ ఉండండి. ఏదైనా డౌట్ కనుక ఉన్నట్టయితే దీనికి సంబంధించినటువంటి ఎంఐఎస్ కోఆర్డినేటర్ గారిని కానీ కంప్యూటర్ ఆపరేటర్ గారిని కానీ మీ మండలానికి సంబంధించి వారిని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి అన్స్పెంట్ బ్యాలెన్స్ కనుక ఉన్నట్టయితే వాటి యొక్క వివరాలని ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ యాజ్ పర్ ది రిజల్యూషన్స్ ఆఫ్ పీసీ పేరెంట్ కమిటీ ఆర్ ఎస్ఎంసీ ఇఫ్ నో స్పెసిఫై ది రీజన్స్ ఫర్ ఇట్. అంటే అన్స్పెంట్ బ్యాలెన్స్ సంబంధించినటువంటి రీజన్స్ని మన కింద రీజన్స్ ఫర్ అన్స్పెంట్ బ్యాలెన్స్ అనేటువంటి కాలంలో రాయాల్సి ఉంటుంది. కొంతమంది 2018, 19, 2020లో వచ్చినటువంటి గ్రాంట్లు డ్రా చేసి ఉండరు. అలాంటి వారు కూడా ఏదైనా ఉన్నట్టయితే మీ యొక్క ఓన్ రిస్క్ మీద ఆ అమౌంట్లు కూడా డ్రా చేసి వాటికి సంబంధించినటువంటి యూసీలని ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్లను తయారు చేసి మీరు అవన్నీ కూడా మండలానికి సంబంధించినటువంటి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే టేబుల్ నెంబర్ 7 కనుక చూసినట్టయితే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. ఈ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ డీటెయిల్స్, ఈ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ పిల్లల యొక్క వివరాలని
2021-22 ఇది కూడా టేబుల్ 6 ఎలాగూ 21-22 విద్యా సంవత్సరానికి తీసుకున్నాము. దీనికి కూడా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన వివరాలని మీ యొక్క ఐఆర్టీ కోఆర్డినేటర్ యొక్క సహాయంతో ఈ టేబుల్ని పూర్తి చేయండి. మీరు వారి యొక్క సహాయ సహకారాలు కనుక తీసుకున్నట్టయితే తప్పులు లేకుండా ఈ 7 టేబుల్ని పూర్తి చేయడానికి వీలవుతుంది అన్నమాట. అలాగే టేబుల్ నెంబర్ 8 కనుక పరిశీలిస్తే స్టూడెంట్స్ యావరేజ్ అటెండెన్స్ అనేటటువంటిది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యావరేజ్ అటెండెన్స్ నవంబర్ 2021 తీసుకోవాలండి. గమనించండి, ఇది టేబుల్ని నవంబర్ 2021 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ని తీసుకుని వారి యొక్క యావరేజ్ అటెండెన్స్ అనేటటువంటిది నవంబర్ 2021 తీసుకుని ఈ టేబుల్ని పూర్తి చేయాలి. టేబుల్ నెంబర్ 9 క్వాలిటీ ఎడ్యుకేషన్ 2021-22. మరి ఇక్కడ మన పాఠశాలకు సంబంధించినటువంటి ప్రైమరీ అయితే ప్రైమరీ, యూపీ అయితే యూపీ, హై స్కూల్ అయితే హై స్కూల్, వాళ్ళకి సంబంధించినటువంటి గ్రేడులను మనం ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ గ్రేడ్లు అనేటటువంటిది ఫార్మేటివ్ అసెస్మెంట్ FA1, అట్లాగే సమ్మేటివ్ అసెస్మెంట్ SA1 అనేటటువంటిది. మరి ఇక్కడ పైన టేబుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ 2021-22 అని ఇచ్చాడు. మరి ఈ సంవత్సరం FA1 జరిగింది కానీ SA1 జరగలేదు కాబట్టి మరి పై అధికారుల యొక్క సూచనల మేరకు ఈ టేబుల్ యొక్క వివరాలని 2020-21లో FA1 SA1 మార్కుల్ని క్రైటీరియాగా తీసుకుని ఆ గ్రేడుల్ని వాటిని క్రైటీరియా 2020-21 FA1 SA1 ఈ టేబుల్ 9 కానీ 9.A కానివ్వండి, అట్లాగే 9.B కానివ్వండి, ఈ టేబుల్స్ అన్నీ కూడా వాటి ప్రకారం మీరు పూర్తి చేయాలి. వన్ టు 9.B కనుక పరిశీలిస్తే క్లాస్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ సబ్జెక్ట్ వైజ్ బేస్డ్ ఆన్ FA1 అండ్ SA1 అనేటువంటి A+ గ్రేడు, ఏ గ్రేడ్లు అలా ఈ విధంగా గత మైక్రో ప్లాన్లు మీరు దగ్గర పెట్టుకుంటే కొంచెం మీకు ఈజీగా ఈ టేబుల్స్ అనేటువంటి అన్నీ కూడా పూర్తి చేయొచ్చు. అలాగే తర్వాత టేబుల్ కనుక పేజీ నెంబర్ 10లో కనుక చూస్తే క్లాస్ వైజ్, గ్రేడ్ వైజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, తెలుగులో ఎంతమంది, ఇంగ్లీష్లో ఎంతమంది, మ్యాథ్స్, EVS ఈ విధంగా FA1లో SA1లో ఎంతమంది ఉన్నారనేటటువంటిది ఈ విధంగా ఈ టేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి 13 వరకు. టేబుల్ నెంబర్ 4 పేజీ నెంబర్ 14 కనుక పరిశీలించినట్లయితే క్లాస్ వైజ్, గ్రేడ్ వైజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనేటటువంటిది ఇక్కడ చూడండి. సబ్జెక్ట్ వైజ్ ఇచ్చాడు, టెస్ట్ వైజ్ ఇచ్చాడు, A1 A2 అంటే 8th క్లాస్ అన్నమాట. ఈ విధంగా ఈ క్లాసులన్నీ కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ 14వ పేజీ నుంచి కూడా ఈ అనాలిసిస్ అనేటటువంటిది రాయాల్సి ఉంటుంది. 14వ పేజీ మొత్తం కూడా ఇవన్నీ కూడా మీ యొక్క ఆలోచనలతో సంబంధించినటువంటి విషయాల్ని వీటిలో మీ పాఠశాల ఏ విధంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎటువంటి యాక్టివిటీస్, వీటి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు రాయండి. అట్లాగే పేజీ నెంబర్ 15 కనుక పరిశీలిస్తే టీచర్స్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అనేటటువంటిది ఎవరికైనా ఏమైనా ట్రైనింగ్ అవసరమైనటువంటి వాళ్ళు ఎన్రోల్ కావాలి అనేటటువంటిది టేబుల్ నెంబర్ 9D. అట్లాగే టేబుల్ నెంబర్ 10 కనుక చూస్తే స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ యూనిఫామ్. ఇది యూనిఫామ్ అనేటటువంటిది నెక్స్ట్ ఇయర్కి కావాల్సిన యూనిఫామ్ డీటెయిల్స్ని తీసుకోవాలి కాబట్టి 2022-23 అంటే ఫస్ట్ క్లాస్ ఆవిడ సెకండ్ క్లాస్లో చూపించాలి, సెకండ్ని థర్డ్లో చూపించాలి. ఫస్ట్ క్లాస్కేమో ఎస్టిమేషన్తో మీరు ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతారనేటటువంటి వివరాలతో ఈ టేబుల్ని 2022-23 వివరాలు వచ్చేటట్టుగా మీరు ఈ టేబుల్ నెంబర్ 10Aని యూనిఫామ్కి సంబంధించి పూర్తి చేయండి. అలాగే టేబుల్ నెంబర్ 10B ఎలిజిబుల్ స్టూడెంట్స్ లిస్ట్ ఫర్ గెట్టింగ్ యూనిఫామ్స్ ఫర్ 2022-23 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 21-22 ఎస్టిమేషను. 10A ఆశ్రమ స్కూల్స్ సంబంధించినటువంటిది. 10B వచ్చేసి మంది ఇది. అలాగే టేబుల్ నెంబర్ 11 కనుక చూస్తే చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే CWSN చిల్డ్రన్స్ కావాల్సినటువంటి స్పెషల్ నీడ్స్ ఎన్ని వచ్చినాయి, ఎంతమంది బెనిఫిట్ పోయినారు 2021-22లో, 2022-23లో వాళ్ళకి
ఎయిడ్స్ రిక్వైర్మెంట్ ఉందా అనేటువంటి టేబుల్ నెంబర్ 11 అనేటటువంటిది. ఈ విధంగా టేబుల్ నెంబర్ 11 పూర్తి చేయండి. తర్వాత టేబుల్ నెంబర్ 12 బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఫెసిలిటీసు. ఇవన్నీ కూడా మీ పాఠశాలలో ఉన్నటువంటి రూమ్స్ని కానివ్వండి, డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ రిక్వైర్డ్ రిపేర్స్, వాటన్నిటి యొక్క వివరాలని ఇక్కడ ఈ బడ్జెట్ సంబంధించినటువంటి ప్లాన్కి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా జాగ్రత్తగా ఈ పేజీ నెంబర్ 17లో పూర్తి చేస్తే మనకు కావాల్సినటువంటి బడ్జెట్ నెక్స్ట్ ఇయర్కి మనకి ప్లాన్ అప్రూవల్ అనేటటువంటిది మన పాఠశాల స్థాయి నుంచి, అలాగే హ్యాబిటేషన్ స్థాయి నుంచి, తర్వాత మండల స్థాయి నుంచి, మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు ఈ విధంగా ప్లాన్ అనేటటువంటిది తయారు చేస్తూ చివరికి రాష్ట్ర బడ్జెట్ అనేటువంటి తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కోసం పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టేబుల్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించండి. పేజీ నెంబర్ 20 కనుక పరిశీలించినట్లయితే ఎస్ఎంసి ఆర్ పేరెంట్ కమిటీ రెజల్యూషన్ అనేటటువంటిది ఉంది. అంటే మనం ప్రతి పాఠశాలలో కూడా పేరెంట్స్ కమిటీ మీటింగ్ని కండక్ట్ చేసి ఈ మైక్రో ప్లాన్ అంటే ఈ బడ్జెట్ ప్లాన్కి సంబంధించినటువంటి స్కూల్ ప్లాన్కి సంబంధించినటువంటి బడ్జెట్ని అంతా కూడా వారికి వివరించి వారి చేత ఆమోదం పొంది వారి యొక్క సంతకాలను తీసుకుని ఈ పేజీని పూర్తి చేయాలి. అలాగే హ్యాబిటేషన్ ప్లాన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. మీ గ్రామంలో ఉన్నటువంటి లీడింగ్ పాఠశాల హెచ్ఎం గారు ఆ హ్యాబిటేషన్ ప్లాన్ అనేటటువంటిది ఆవాస ప్రాంత ప్రణాళిక అనేటటువంటిది వారు తయారు చేసి వారు కూడా ఈ విధంగా కమిటీలతో రిజల్యూషన్ పాస్ చేసుకుని సంతకాలు తీసుకుని ఈ 2 ప్లానుల్ని స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ని అలాగే హ్యాబిటేషన్ ప్లాన్ రెండింటిని కూడా మీ క్లస్టర్ లెవెల్ హెడ్ మాస్టర్ అంటే స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కనుక అందజేసినట్లయితే వారు దీన్ని పరిశీలించిన తర్వాత మండలానికి పంపించడం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ధన్యవాదాలు.